వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్మికుల చట్టాల పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కర్నూలులో ప్రశాంతంగా కొనసాగింది. బంద్ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి ఉద్యోగులు, ఆటో కార్మికులు, మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని వారు తెలిపారు. కార్మిక చట్టాల వల్ల కార్మికులకు అన్ని విధాల నష్టం కలుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, కార్మిక హక్కులను కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే. కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ, కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ, 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా వాహనాలకు అడ్డు తగిలిన స్థానికులు కూల్చివేతలు ఆపాలని డిమాండ్. హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం. अरे अन्ना इनका राय ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కూనుకుంట్ల రామన్న ఆధ్వర్యంలో ఆవుకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వెళ్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని రామరెడ్డి ఆదేశాల మేరకు ఆవుకు మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఆవుకు వైఎస్ఆర్ నాయకులు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో 1వ రోజు టోకెన్ సమ్మె ప్రారంభం కనిపించింది. రామగుండం సింగరేణి సంస్థ పరిధిలో సుమారు 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. BMS యూనియన్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలని ఆయా బొగ్గు గనులపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రామగుండం సింగరేణి పరిధిలో 5 OCPలు 5 భూగర్భ గనులు ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 17 ఓపెన్ క్యాస్ట్ గనులు 22 భూగర్భ గనులు ఉన్నాయి. ఇందులో సుమారు 38,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో మోడీ వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు సమ్మెలో దిగారు. మోడీ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత, కార్మికుల ఐక్యత, దేశవ్యాప్త సమ్మెను అంతే అన్న. ఓకే అన్న ఫోన్లు ఎవరిదన్నా భారతదేశాన్ని ఇవాళ అమెరికాకు తన మోదీ అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు, ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొక్కుకు మండే గుణం ఉంది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి, 8 గంటల పనులను బంద్ చేయడానికి, కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా, సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం కార్మికులు బెదిరించేటువంటి యాజమాన్యానికి, అధికారులకు ఖబర్దార్. ఇవాళ దొంగ ట్రేడ్ యూనియన్లకు, ట్రేడ్ యూనియన్ పేరు మీద సర్ఫేస్ లో తిరగడానికి కుక్కర్ మర్షాల కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులను కూడా ఇవాళ కార్మిక వర్గం హెచ్చరిస్తా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. కార్మికులతో పెట్టుకున్నాడు ఎవడు బతకలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే సింగరేణి కార్మికుల పోరాటంతో. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసింది సింగరేణి కార్మిక వర్గం. ఈ బొగ్గుకు మండే గుణం ఉన్నది, ఈ బొగ్గుకు పోరాడే శక్తి ఉన్నది, ఈ నేలకు తిరుగుబాటు శక్తి ఉన్నది. అటువంటి చారిత్రాత్మక ఘటన పుట్టినటువంటి మనమందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వ మోడీని, అమిత్ షాను వ్యతిరేకించి తీరుతాం. ఆదాని అంబానీలను, అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రలను ఓడించి తీరుతామని సందర్భంగా సింగరేణి కార్మిక వర్గంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం స్పష్టం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న విభాగంలో ఇవాళ జూలై 9 తారీఖు నాడు సింగరేణిలో కూడా 100కు 100% ఇవాళ సక్సెస్ అయినది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ బొగ్గులో బాయిలోకి దిగింది లేదు, డిపార్ట్మెంట్లో అటెండ్ అయింది లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం కానీ, ఈ ప్రభుత్వం కానీ దీన్ని మేల్కొని ఈ 44 నరేంద్ర మోడీ అమలు చేసిన 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా ఎట్లా విభజించిండో వాటిని వెంటనే విరమించుకొని 44 చట్టాలనే అమలు చేయాలని దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా హమాలీ కార్మికుల నుండి మొదలు పెడితే ఆకాశయానం దాకా అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మిక కర్షక లోకమంతా గర్జించింది. నరేంద్ర మోడీ ఖబర్దార్, గద్దె దిగడం ఖాయం. నువ్వు ఈ 44 చట్టాలను నువ్వు అమలు చేయకపోతే ఇవాళ నీ ప్రభుత్వానికే ముప్పున్నది. దీన్ని గమనించి ఇలా సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అందరికీ AITC పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేసే కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి, ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి, కార్మిక వర్గానికి, రైతులకి, కర్షకులకి ఏం మిగిలిచ్చామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర ధరలని 33%, 40% పెంచి ఇలా రైతులను అడ్డుపెట్టివి. కార్మిక చట్టాలు మార్చి రైతులను అడ్డుపెట్టివి. కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం
కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడం చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వం క్షీరాభిషేకం రైతు నేస్తం ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ప్రముఖ న్యాయవాది సేవమూర్తి కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన జయంతి వేడుకల రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రూరల్ కోఆర్డినేటర్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మహిళా నేత డాక్టర్ అనసూరి పద్మలత, జేసీ ఇన్ఛార్జ్ నక్క రాజబాబు, జిల్లా కార్యదర్శి వెన్ముతులని త్యాగరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు పంపించేశారు. గురించి ఆరోగ్యశ్రీ కానీ, అన్నం పెట్టే రైతుకు ఉచిత విద్యుత్ కానీ, జలయజ్ఞం కానీ, దానితో పాటుగా పేద విద్యార్థుల కుటుంబాలు బాగుపడాలంటే విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆకలి తీర్చడానికి 2 రూపాయలు బియ్యాన్ని పునరుద్ధరించడం కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పాలించడం, తండ్రికి మించి 4 అడుగులు ముందుకు వెళ్ళి పాలన అందించినటువంటి నాయకత్వంలో మనం ఉన్నాం. ఇవాళ 76వ జయంతి సందర్భంగా సోదరుడు గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు వారి పితృదేవ యొక్క పూర్ణ చంద్రబాబు గారు చంద్రబాబు గారి యొక్క పేరుకైన వస్త్రదానం చేయడం, ఇక్కడ కేక్ కటింగ్ కానీ, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని కానీ ఏర్పాటు చేసినందుకు వారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. జయంతి మా బెమ్మూరు గ్రామంలో మా గ్రామ కమిటీ అలాగే మా గ్రామ కమిటీ పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించడం, కార్యక్రమానికి గొంజే శ్రీనివాస్ రెడ్డి గారు చీరలు పంపించడం, ఆయన ఆధ్వర్యంలో మా అందరి సమక్షంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఘన నివాళులర్పించడం చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే అనసూరి పద్మనాభ గారికి, అలాగే అతిరథ మహారాజులందరికీ, మరీ ముఖ్యంగా మా బెమ్మూరు గ్రామ పెద్దలు హృదయం నుంచి ఇప్పుడు ఉండి కార్యక్రమాలు చేసినందుకు మా బెమ్మూరు నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి, స్పృహ తప్పిన ఈవో రమాదేవి ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి గత కొద్ది రోజులుగా అక్రమదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్రమదారుల దాడి. Hey, saya jangan naik.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్టీల్ అల్మార గుమస్తాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్మిక నేతలు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారో ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి. కాబట్టి అది మీరు 282 జీవోను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని రంగాల సంఘటిత రంగం, అసంఘటిత రంగం, హమాలీలు, గుమాస్తాలు, బిల్డింగ్ కార్మికులు, అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధర్నాలకు చూసైనా మీరు వెంబడే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేసి ఈరోజు కనీస వేతనం నెలకు 26,000 వచ్చేటట్టు చూడాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలని సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రంగసాయిపేట, వరంగల్ జిల్లాలోని రంగసాయిపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున హమాలీలు, అదేవిధంగా బిల్డింగ్ కార్మికులు, గుమాస్తాలు వచ్చి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ రంగసాయిపేట చౌరస్తాలో ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని కార్మికుల యొక్క హక్కులను కాపాడి కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్షా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు చేతనైతే ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్తో ఒక లెటర్ రాయించుకొని రావాలి. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు మేము రెడీ. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చిస్తారు. కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలి. మా సీఎం చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలో చర్చకు రండి. ఎవరేంటో మేమే చేశామో మీరేం చేశారో అంతా చర్చిద్దాం. అసెంబ్లీలో చర్చిస్తే అంతా రికార్డ్ అయి ఉంటుంది. చాతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని అన్నారు. లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం.
మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. ఏడాదిన్నర కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. సరే, అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు జూలై 10తో ముగింపు. హరితవర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆలయ ఈవో షీనా నాయక్ దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ భక్తుల రాక మొదటి రోజైన ఈ రోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయల వినియోగం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ, కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజుల నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది, ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహామండపంలో ఉత్సవమూర్తి, ఉపాలయాల్లో దేవతమూర్తులంతా హరితవర్ణంతో విరజిల్లుతున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనం రద్దు, విధులు కేటాయింపు, దేవాలయ సిబ్బంది సెలవుల రద్దు. ఆషాఢ సరే సమర్పణ బృందాలు శాకంబరి దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.